అందరికీ నమస్కారం. కున్సర్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మన 1600 పైగా వీడియోలు ఉంటాయి. మీకు కావలసిన సమాచారం ఖచ్చితంగా అందులో లభిస్తుంది. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసుగా మార్చొద్దు అని పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏం జరిగింది అంటే డీజీపీకి కూడా ఎలాంటి వార్నింగ్ ఇచ్చిందంటే మేమిచ్చే తీర్పు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది అన్నంత ఘాటుగా సమాధానం చెప్పింది. ఒక సివిల్ వివాదంలో ఒక ఆయనపై డజన్ కేసులు కట్టారు, క్రిమినల్ కేసులు. ఆయన ఏం చేశాడంటే సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసినప్పుడు విచారణ జరిపారు. జస్టిస్ సూర్యకాంతం, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ జరిపి ఒక్కసారి అవాక్ అయిపోయారు. డజన్ కేసులు ఒక భూ వివాదానికి సంబంధించి ఒక ఆయనపై కట్టడం, ఆయన మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అనేది తెలుస్తుంది అని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆయన తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో న్యాయవాది రాణా ముఖర్జీ వాదనలు విన్న తర్వాత అతను ఏం చేశాడంటే విచారణకి రమ్మని చెప్పి అరెస్టులు చేస్తున్నారు పోలీసులు అని చెప్పారు. అలా చేయకూడదు. విచారణ జరుపుతాం రమ్మన్నప్పుడు విచారణ చేసి నీ మీద ఈ కేసు నమోదైందని చెప్పాలి. తర్వాత కేసు ప్రూవ్ అయింది కాబట్టి అరెస్ట్ చేయవలసి ఉందని చెప్పి అరెస్ట్ చేయాలి, లేదా 41A నోటీస్ కింద పంపించాలి. అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. పూర్తిగా సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా మారుస్తున్నారు మీరు అని చెప్పి డీజీపీకే డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. నేను ఇచ్చే ఆదేశాలు మీ జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఉంటాయి అని చెప్పింది. అంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అలాగే పోలీసులు కోర్టు తాలూకా ఆదేశాలని పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా చెప్పింది. అంటే కోర్టు ఒకసారి ఒక ఆదేశాన్ని కానీ ఇస్తే దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా ఏ అధికారులైనా పాటించాలి. అయితే ఇక్కడ పోలీసు సంబంధించింది కాబట్టి పోలీసులకి అని చెప్పింది, డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే రెవెన్యూ వాళ్ళకి ఇస్తుంది అనమాట. అలా అంటే ఏ అధికారులైనా పాటించాలి. ఇది సివిల్ క్రిమినల్ కేసులుగా మారుస్తున్నారు. క్రిమినల్ ఇష్యూ కాబట్టి పోలీసులు డీజీపీకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. కోర్టు ఆదేశాలను పాటించాలి. సివిల్ కేసుల్లో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి క్రిమినల్ కేసులుగా చేయొద్దు. ఇలాంటివి చేస్తే మీ తాలూకా ఉద్యోగాలకి లేదంటే మీకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. జై హింద్, భారత మాతా కీ జై.